దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం. ఆ యెషయా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనము నీకు నాకు తెలియజేస్తున్న గొప్ప మాట ఏంటి అని అంటే, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకుని, మా అన్నము మేము తిందుము, మా వస్త్రములు మేము ధరించుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయము అని చెప్పిన మాటను మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియ దేవుని బిడలారా, 7 స్త్రీలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే సంఘాలకు సాదృశ్యంగా ఉన్నారు. ఆ ఒక్క పురుషుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే సార్వత్రిక సత్క్రైస్తవ సంఘమును పెళ్లి చేసుకునే పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తును పోలి ఉన్నాడు అని చెప్పడానికి నేను ఏమాత్రము కూడా సందేశించట్లేదు. అలాగే నేను ఏమాత్రము కూడా సిగ్గుపడట్లేదు. ఎందుకంటే దేవుని యొక్క మాటను మనము జాగ్రత్తగా జ్ఞాపకము చేసుకోగలిగితే ఆ దినమున 7 స్త్రీలు. ఏంటి ఆ దినం అంటే ఈ కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సంఘము అనగా దేవుడు స్వరక్తముతో కడగబడి ఆయన నియమింపబడిన సంఘమే సంఘము. ఎవరు పడితే వాళ్ళు కట్టేది సంఘము కాదు, ఎక్కడ పడితే అక్కడ చేసేది సంఘము కాదు. ఆ సంఘము దేవుని రక్తము చేత కడగబడి ఉండాలి. అందుకే సంఘము ఎప్పుడు కూడా నాది అని అనకూడదు. దేవుడిచ్చిన సంఘం, ఈ దీనదాసుడిని ప్రేమించి ఇచ్చిన సంఘము అని మనము చెప్పవలసిన అవసరత ఎంతగానో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆలోచిద్దాం ప్రియమైన బిడ్డలారా, ఈ వచనం దేని గురించి మాట్లాడుతుంది అని మనం ఆలోచించగలిగితే నేటి సంఘాల గురించి మాట్లాడుతుంది. ఇందాక నేను చెప్పాను, ఈ వచనంలో ఏముందంటే ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకుని, మా అన్నము మేము తిందుము, మా వస్త్రములు మేము ధరించుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయము. ఈరోజు సంఘాలకు కావలసింది ఏంటంటే దేవుని పేరు, కానీ ఇంకా దేవుడిచ్చినది ఏదీ అవసరము లేదు దాంట్లో. ఎందుకంటే దేవుని పేరు పెట్టుకుంటే ఓకే, ప్రజలకు ఇది దేవుని సంఘమే అని తెలుస్తుంది, కానీ సంఘము లోపల జరుగుతున్నది ఎవరికి తెలియదు. ఈనాడు నేను అందుకే అంటాను, సంఘము లోకముతో మిలినమైపోయింది. అసలు సంఘం ఏంటంటే పిలవబడింది. ఎక్కడి నుంచి పిలువబడింది? లోకము నుండి పిలువబడింది. సంఘము ఎక్కడి నుంచి పిలువబడింది? ఇదిగో దుర్వ్యసనాల నుండి, పాపముల నుండి, శాపముల నుండి పిలువబడినదే సంఘము. అర్థమవుతుందా? ఈనాడు సంఘముల్లో ఈ వాక్య ప్రకారంగా మనం చూసుకుంటే, మా అన్నము మేమే తిందుం, ఏదో మాకు వచ్చిన జ్ఞానంతో 4 మాటలు చెప్పుకుంటాం చాలు, నీ దివ్య జ్ఞానముతో మాకేమీ నువ్వు బోధించవలసిన పని లేదని అర్థం. అక్కడ మా అన్నం మేము తిందుము, ఇదిగో మా రక్షణ వస్త్రాలు మాకు అవసరం లే, ఏదో మార్కెట్లో దొరుకుతున్న అందమైన బట్టలు వేసుకుని మేము సంతోషపడతామని అనుకుంటున్నాం. ఇది కాదు అక్కడ. ప్రతి సంఘము ఈరోజు నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటి అని ఆలోచించగలిగితే, దేవుని మీద ఆధారపడేదే సంఘం. దేవుని మీద ఆధారపడేవాడే కాపరి. దేవుడు నువ్వు లేకపోతే ఏమీ లేదన్నవాడే విశ్వాసి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ దినమున 7 స్త్రీలు, మా అన్నము మేము తిందుము, మా వస్త్రములను మేము ధరించుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయము. అసలు సంఘము ఎలాగుండాలి అని దేవుడు కోరుకుంటున్నాడో నీకు తెలుసా? అసలు సంఘము అంటే ఏంటో నీకు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 33 వచనాల వరకు నువ్వు చూడగలిగితే సంఘములో ఉండవలసిన గుణగణాల గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ సంఘానికి భక్తుల ద్వారా రాయిపిస్తున్న మాట. మీరు చదువుకోండి, వాక్యం వింటున్నారు, మీకు రెఫరెన్స్ ఇస్తున్నాను.
మీరు చదువుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే బైబిల్స్ మీ ఇంట్లో ఉన్నాయి, నీ చేతిలో ఉంది, తెరిచి చూడు. కానీ ఎఫెసీయ సంఘముతో అంటున్నాడు, చర్చ్ అంటే సంఘము అనేది ఏ విధంగా ఉండాలో తగిన విషయాలను అక్కడ రాస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియదేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనంలో గనక మనం చూడగలిగితే, 1000 మందులలో ఒక పురుషుడు నేను కనుగొంటిని కానీ ఒక స్త్రీని కూడా నేను కనుగొనలేదంటున్నాడు అక్కడ. ఎవరు ఆ ఒక్క పురుషుడు? ఆయనే యేసు ప్రభువారు. 1000 మంది పురుషుల్లో ఒక పురుషుడిని కనుగొంటిని. ఎవరా పురుషుడు? దైవ చిత్తమును నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిన సర్వశక్తి కలిగిన యేసు ప్రభువారు, దైవ కుమారుడు. మన పాప భారములను మోయడానికి వచ్చిన ఆయన గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల. మన దేవుని వాక్యాన్ని అలాగే చూసుకుంటూ వెళ్తుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో అంటున్నాడు, యేసు ప్రభువారు స్వయంగా ఏమన్నాడు తెలుసా? నా ఆహారం ఏంటో తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చడమే నా ఆహారం అంటున్నాడు. నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చ, అదే నా ఆహారం. దట్ ఈజ్ మై ఫుడ్ అంటున్నాడు. లోక సంబంధమైన వాటితో తృప్తి పడ్డము నాకు సంతోషము కాదు. నన్ను పంపిన వాని చిత్తము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చబడుటయే నా ఆహారమని యేసు ప్రభువారు స్వయముగా తన నోటితో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. మరి దేవుని చిత్తమును నెరవేర్చాలనే ఆశ సంఘములో లేదా? సంఘాలు ఏమంటున్నాయి? మా అన్నం మేము తింటాం, నీ అన్నం నాకొద్దు. ఎందుకంటే దేవుని అన్నం తినాలంటే గట్స్ ఉండాలి, వానికి దమ్ము ఉండాలి. దేవుని వాక్యమును నమ్మాలంటే, దేవుని వాక్యమును ప్రకారంగా జీవించాలి అంటే, దేవుని వాక్య ప్రకారంగా నడవాలి అంటే వాడి గట్స్ ఉండాలి. ఎవడు నడవగలుగుతాడంటే పరిపూర్ణంగా వాడి జీవితము దేవుని చేతికి అప్పచెప్పిన వాడు మాత్రమే చేయగలుగుతాడు. అపోస్తలుడైన పౌలు గారు అందుకే అంటున్నాడు, నేను కాదు నా యందు క్రీస్తే. యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఈ భక్తుల స్టేట్మెంట్స్ అని ఎందుకు బైబిల్లో రాయబడిందంటే, ఈరోజు నీవు ఒక క్రైస్తవుడిగా ఉండాలి. మొర్దెకై అంటున్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలను. ఈరోజు సంఘములోకి ఏమొచ్చేసిందో తెలుసా? లోకం వచ్చింది. అసలు లోకములో నుండే తీయబడింది సంఘం. అయితే మరలా మన అవివేకముతో, అజ్ఞానముతో, లేకపోతే రోషములతో, లేకపోతే కులగజ్జతో, లేకపోతే మతాల పిచ్చితో, ఆటతో ఇటుతో ఏం చేస్తున్నామంటే మరలా మనము లోకాన్ని తెస్తున్నాం. ఏమండి, యేసు ప్రభువు రక్తములో కడగబడిన వానికి ఇంకా ఏమీ లేదు. వాడు దేవుని బిడ్డ, వాడు దేవుని బిడ్డ. లోకం ఉన్నప్పుడు ఉండొచ్చేమో, కానీ దేవుని రక్తములో కడగబడిన తర్వాత, నమ్మి బాప్తిసము పొందిన తర్వాత ఇంకా వాడి జీవితం ఎలాగుండాలంటే కంప్లీట్ డిపెండ్ అపాన్ గాడ్. దేవుడే. దేవుడు లేకపోతే మన జీవితాల్లో ఏమీ లేదు, ఏమీ లేదు. నేను బ్రతుకుతున్నానా? దేవుడే. తింటున్నానా? దేవుడే. సంసారం చేయగలుగుతున్నానా? దేవుడే. పిల్లలను సంతోషంగా చూడగలుగుతున్నానా? దేవుడే. నేను వెళ్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు సఫలమిస్తున్నాడా? దేవుడే. అన్నీ దేవుడే. అసలు దేవుడు లేకపోతే మానవుని జీవితంలో దెర్ ఈస్ నథింగ్ ఎట్ ఆల్, ఏది కూడా లేదు. కానీ ఈరోజు మానవుడు ఏమనుకుంటాడు? నా జ్ఞానం ఇది, ఇది నా తెలివి, ఇది నా బుద్ధి, ఇది నా అందం, ఇది నా చందం, ఇది నా డబ్బు, ఇవేవి కూడా అక్కడికి రావండి. మనులు మాణిక్యములు ఎన్ని ఉన్నా, మేడమిద్దలు ఎన్ని ఉన్నా, మదిలో యేసయ్య లేకపోతే అంతా గుడ్డు సున్నాయే అని ఒక భక్తుడు పాట రాస్తూ ఉన్నాడు. ఎస్, when there is no place in your heart for God, నీ హృదయంలో దేవునికి స్థానము లేకపోతే దేవుని ఎదుట నీకు కూడా స్థానము లేదు, దేవుని సన్నిధిలో నీకు కూడా స్థానం లేదు. మనిషి ఏమి విత్తును ఆపమంటేనే కోయిను.
ఈరోజు సంగమా ఎలా ఉన్నావు? లోకాన్ని మైమర్పించేటట్టున్నావా, లేకపోతే ఇది లోకము కాదురా ఇది పరలోకమురా అని చూపించేటట్టుగా సంఘం ఉందా? ఆలోచించు. కొరింథీ సంఘముతో అపోస్తలుడు పౌలు గారు రాస్తాడు, నో యు నాట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీకు తెలియదా నీవు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు? ఎస్, ఐఎమ్ ద చర్చ్, యు ఆర్ ద చర్చ్. మరి ఎందుకు సంఘాలు ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వే వి కమ్ అండ్ గ్యాదర్ టు వర్షిప్ ద లార్డ్. మరి ఏంటి స్థలాలు అంటే, ఒక ఇంట్లో అందరూ కూడుకోవడం కష్టం కనుక అక్కడ ఉన్న వారందరూ ఒక స్థలానికి వచ్చి ప్రభువును మహిమపరచడానికే ఏర్పరచుకున్నది సంఘము. ఇప్పుడు సంఘములో ఉండవలసింది ఎవరి ఆహారము? దేవుని ఆహారము. కానీ వీరేమంటున్నారు, మా అన్నము మేమే తిందుము, మా అన్నము మేము తిందుము, మా వస్త్రములను మేము ధరించుకుందుము, నీ పేరు పెట్టి మా మీద ఉన్న నిందను మాత్రం తీసివే. నాయన అందరికీ మేము చెప్పుకుంటాం ఇది క్రీస్తు సంఘము, ఇది దేవుని సంఘము అని మేము చెప్పుకుంటాం. ఇంతవరకే మాకు కావాలి. ఇంకా లోకంలో లోపల ఏం జరుగుతుందో ఎవరికి అవసరం, నీకు అసలు అవసరం లేదని దేవుణ్ణి అంటున్నాం మనం. కానీ యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి చిత్తము నెరవేర్చుటైన ఆహారం. ఈరోజు శరీరానికి ఆకలి ఉంది, అలాగే ఆత్మకు కూడా ఆకలి ఉంది. ఆత్మ ఆకలి కేవలము దేవుని చిత్తము నెరవేర్చడానికి మాత్రమే ఉండాలి. శరీర ఆకలి ఏముందండి, ఏది తింటే కడుపు నిండిపోద్ది. కానీ ఆత్మలో ఏది పడితే తింటే కాదు, స్వచ్ఛమైన పరిపూర్ణమైన శ్రేష్టమైన దేవుని మాటను వింటేనే దానికి తృప్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అన్నం వద్దన్నావా, నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవుని లేఖనంలో లూకా సువార్త 8వ అధ్యాయం 55వ వచనంలో ఒక చనిపోయిన కుమార్తె కనపడుతుంది. యాయీరు ఇంటిలో ఉన్న కుమార్తె, యాయీరు కుమార్తె కనబడుతుంది. నేను ఇప్పుడు ఏమీ ఆ స్టోరీ అంతా చెప్పట్లే, బ్రీఫ్గా చెప్పి వెళ్ళిపోతాను, టైం లేదు కనుక. యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళగానే తంతి వాయిద్యములను వాయిస్తున్నారు, ఏడ్చేవారు ఏడుస్తున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు వారు? వారుంటే నేను రాను, నేను రావాలంటే అవన్నీ బయటికి పోవాలి, చెత్త అంతా బయటికి పోవాలి. అలాగే యాయీరు ఏం చెప్పి ఒప్పించుకున్నాడో తెలియదు, అందరిని బయటికి పంపించాడు. యేసు ప్రభు ఇంట్లోకి అడుగు పెట్టగానే చీకటిని వెలుగుగా మార్చాడు. చిన్నదానా లెమ్ము అనగానే చిన్నది లేచింది. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఈ చిన్నదానికి తినడానికి ఏమైనా ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటంటే భోజనము లేక ఈ చిన్న చచ్చిపోయింది అండి. యాయీర్ అంటే ఎవరన్నా ఒక అధికారి, అధికారి ఇంట్లో తిండి ఉండదా? అధికారి ఇంట్లో ఏమన్నా తిండి తక్కువ? నో, ఏమాత్రము కాదే. వారు ఎంతమందికన్నా పెట్టగలిగిన ఆహారం ఉంది. కానీ ఇక్కడ ఆత్మీయార్థంగా చూసుకుంటే ఆత్మాహారము లేక చచ్చిపోయింది. ఈరోజు సంఘాలు, చాలా సంఘాలు దేవుని భోజనము లేక, దేవుని మాట లేక, దేవుని క్రమశిక్షణ లేక, దేవుని మీద ఒక రకమైన భయము లేక చచ్చిపోతున్నాయి సంఘాలు. పేరుకు జీవించుచున్నాను అనే పేరు ఉంది, కానీ నీవు మృతుడువే అన్న రీతిగా సంఘాలు ఆ విధంగా ఉన్నాయి. యేసుప్రభు చిన్నదాని తిన్నాడు, లెమ్ము చిన్నదానా లెమ్ము, లేచింది. ఆయన వెంటనే అంటున్నమాట, ఆ చిన్నదానికి తినడానికి ఏమనివ్వండి. దేవుడిచ్చే భోజనం. అందుకే భక్తులు అంటున్నారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపం, అది నా త్రోవకు వెలుగై ఉందంటున్నాడు. ఇంకో భక్తులను, నీ వాక్యము నాకు జుంటే తేనె దారుల కన్నా మధురముగా ఉందంటున్నాడు. ఇంకొక భక్తులు అంటున్నాడు, నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది. ఎస్, అందుకే రుచి చూచును వెరుగు యెహోవా ఉత్తముడని నీకు తెలుస్తుంది. రుచి చూడకుండా నువ్వు ఏమి చెప్పలేవు దేవుని కొరకు. రుచి చూడకుండా నువ్వేమి తెలియచేయలేవు, తెలుసా నీకు? అందుకే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. రుచి చూడు. ఈరోజు రుచి చూస్తున్నావు. ఎలా రుచి చూస్తున్నావు తెలుసా? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నది, వాడు రక్షిపోతాడు, నేను వాడు చచ్చిపోతాడు, నేను వాడు ఇస్తున్నాడు, నేను ఇస్తాను. ఇదే కానీ అసలు ఏంటి సంఘం అంటే? అసలు విశ్వాసి కర్తవ్యం ఏంటి? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుకో బాగా. నువ్వు ఎలా లోబడాలి, నీ తత్వం ఎలాగుండాలి, నీ విధానం ఎలాగుండాలి, నీ యొక్క స్థితి ఎలాగుండాలో అక్కడ చాలా చక్కగా
భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, ఎఫెసీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎందుకు 7 స్త్రీలు అంటున్నారు, మా అన్నం మేము తిందుము, మా వస్త్రములు మేము ధరించుకుందాము, నీ పేరు మాకు పెట్టి మా మీద నిన్ను తీసివేయి. ఎప్పుడు ఆలోచించావా? ఎప్పుడు తెలుసుకున్నావా ఈ వాక్యము గురించి? అందుకే దేవుడు అంటున్నాడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనము గనుక నువ్వు చూడగలిగితే అక్కడ రాస్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేవుని రక్తముతో ఇవ్వబడిందే సంఘం. ఆ సంఘాన్ని ఖాయమని కాపరిగా నిన్ను పెట్టాడు, కానీ ఆ సంఘమును నాశనము చేయమని నిన్ను దేవుడు ఎక్కడ పెట్టలేదు. నువ్వు కాపరి అయి ఉండొచ్చు, నువ్వు విశ్వాసం అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు సీనియర్ డీకన్ అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు సీనియర్ సిటిజన్ ఎవరివైనా ఉండొచ్చు. నువ్వు ఈరోజు అనేక సంఘాల్లో పదవుల గురించి వస్తున్నారు, కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడా, దేవుని కొరకు నేను వాడగలుగుతున్నానా అనే ఆలోచన లేదు. ఈనాడు సంఘాలు అంటే దగ్గర తెలుసా, 50 మంది ఉండని 50 మందికి పదవులు. పదవుల గురించి ఆశపడేవాడు క్రైస్తవుడా? అసలు ఈ పదవులన్నీ బైబిల్లో ఉన్నాయా? ఒక మాట చెప్తాను, ఉన్నాయి. సంఘ పెద్దలు ఉన్నారు, కానీ ఎవరంట వారు? ఆత్మతో నింపబడిన వారు, ఆత్మ అభిషేకము కలిగిన వారు. ఈరోజు డబ్బు ఉంటే చాలు నీకు పదవి, ఈరోజు నీకు డబ్బు ఉంటే చాలు నీకు ఒక రకమైన హోదా, నీకు ఈరోజు డబ్బు ఉంటే చాలు కోరుకున్నామని నీ కాడికే. చచ్చిన నాడు ఆ డబ్బు నీతో రాదు, గుర్తుపెట్టుకో. ఈ లోకమున్నంత వరకు అందరిని మభ్యపెట్టి మాయ చేసి నీ ఇష్టానుసారంగా నువ్వు ఎలాగన్నా బ్రతకొచ్చు, కానీ రేపు చచ్చిపోయిన తర్వాత ఏంటి నీ పరిస్థితి ఆలోచించావా? ఇక్కడేమో ఐఎమ్ సీనియర్ డీకన్ ఫర్ ద చర్చ్ అని నువ్వు చెప్పొచ్చు. సీనియర్ డీకన్ అయ్యండి, త్రాగడం మానేవా? బూతులు మాట్లాడడం మానేసావా? కుళ్ళు కుతంత్రాలు మానేవా? మరి దేవుడు వాక్యం చెప్తున్న రీతిగా సంఘాన్ని బలపరిచి సంఘాన్ని నిలబెట్టగలిగావా నువ్వు? ఇవన్నీ అనవసరం అండి. ఆదివారం పోతే స్టేజ్ మీద కుర్చీ వేసి కూర్చోబెట్టి నాకు ఆ పదవి ఇస్తే చాలు. నువ్వు ప్రెసిడెంటా? నువ్వు ట్రెజరరా? నువ్వు బోర్డు మెంబర్వా? దేవుని చిత్తమును నెరవేర్చకుండా నువ్వు ఉండినట్లయితే నీకు ఎన్ని పదవులు ఇచ్చినా ఆ పదవులన్నీ నీకు దండగా. ఎస్, అవన్నీ నీకు దండగా. 7 మంది సంఘ పెద్దలను సంఘ కార్యాలు చేయడానికి నియమించుకున్న అపోస్తులు ఎటువంటి వారిని నియమించుకున్నారో తెలుసా? దేవుని సహాయము కోరి. ఈజ్ ఇట్ ఓకే? ఆచి తూచి ఇవ్వబడిన బాధ్యతను క్రమంగా చేయగలుగుతాడా లేదా ఎరిగి ఆత్మ అనుభవము ద్వారా ఎంచుకున్నాడు, చిట్టీలేసి ఎంచుకోలే. అర్థమవుతుందా? ఈరోజు నేనేమంటానంటే, లోకములో జరిగే ఎన్నికలకు ఈ సంఘాల్లో జరిగే ఎన్నికలకు ఏం తేడా లేదు. అక్కడ కొట్టుకోవడాలి, ఇక్కడ కొట్టుకోవడాలి, అక్కడ గుంపులే, ఇక్కడ గుంపులే, అక్కడ అదే, ఇక్కడిదే. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం. సంఘములు తుడిచే పరిచర్య నీకుందా? సిగ్గుపడద్దు, ఆ పరిచర్య చెయ్యి. దాని ద్వారా దేవుడిని ఆశీర్వదిస్తాడు. చెప్పుల దగ్గర నీ పని ఉందా? అక్కడ నమ్మకంగా చెయ్యి, అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు సంఘ కాపరికి కుటుంబానికి పరిచర్య చేస్తున్నావా? చెయ్యి, అక్కడ నుండి ఆశీర్వాదకరంగా నిన్ను లేవనెత్తుకుంటాడు. ఏమండి, సమూయేలు గారిని లేవనెత్తుకోలేదా దేవుడు? మనము చేసే క్రియలలో ఉంది, మనం ఆలోచించే విధానములో ఉంది, మనము నడిచే పద్ధతిలో ఉంది. ఇలా మనం చేయకపోతే మన జీవితాలు ఎందుకు పనికిరావు, మన జీవితాలు ఎందుకు పనికిరావు. అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే, బూడిదలో పోసిన పన్నీరే. పరిశుద్ధాత్ముని దేవ, పరిశుద్ధాత్ముని ద్వారా ఇవ్వబడింది సంఘం. ఈరోజు కులాలకో సంఘం, మతానికో సంఘం. ఈ పాస్టర్ మావోడే కాదా? ఏమండి, కులాలు కాదండి, మతాలు కాదండి మనం చూడవలసింది. వాక్య శక్తి ఉందా లేదా? దేవుని అభిషేకం ఉందా లేదా? ఎస్, ఈరోజు అభిషేకము లేకపోతే ఏమీ లేదు. అందుకే సంఘములు
అపోస్తలుల బోధ చేత కట్టబడాలి. అపోస్తల బోధలతోనే సంఘము నిలబడాలి. తెలుసా మీకు? అందుకే దేవుడు నియమించిన 5 పరిచర్యలు. ఒక పరిచర్య అపోస్తల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య, కాపరుల పరిచర్య. అర్థమవుతుందా? అలాగే టీచర్స్ పరిచర్య. ఈ 5 పరిచర్యలు దేవుడిచ్చాడు. ఈరోజు నా సొంత పరిచర్య, నీ సొంత పరిచర్య కాదు ఇది. మన ఆలోచన ప్రకారం చేసే సంఘం కాదు ఇది. పరిచర్య కాదు ఇది. దేవుని ఆలోచనలతో చేసే పరిచర్య. దేవుని చిత్తము కొరకు కనిపెట్టి, ప్రభా నన్ను ఏ విధంగా నిలబెట్టుకుంటావో, నన్ను ఏ విధంగా వాడుకుంటావో, నేను అడుగుపెట్టు ప్రతి స్థలములో అద్భుతమైన కార్యము జరగాలి. మాట్లాడేది నేను కాదు, నువ్వే మాట్లాడాలి అనే ఆలోచనతో మనం ప్రభు సేవ చేయాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక విధవరాలి కుమారుడును ఊరు బయటికి తీసుకొస్తారు. చచ్చిపోయాడంట. ఆ విధవరాలకు ఎవరు లేరంట. ఆ విధవరాలు రోదిస్తుంది, ఏడుస్తుంది. ఆ శవపేటికను బయటకు తీసుకొస్తున్నారు. ఈ లోపల యేసు ప్రభువారు ఆ గ్రామంలోకి వెళ్తున్నారు. ఆ విధవరాలను చూచి కనికరపడి ఆ శవమును తాకగానే ఆ శవము లేచి నిలబడి మాటలాడసాగాను. దేవునికి స్తోత్రం. ఆలోచించి ఒక్కసారి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడకపోయినా నీకే ప్రమాదం, నువ్వు దేవునితో మాట్లాడకపోయినా నీకే ప్రమాదం. అందుకే సంఘములో ఉన్న క్రమము ఎలా ఉంటుందో తెలుసా? పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, ఆరాధన ద్వారా నిన్ను నీవు దేవునికి నీ స్తుతులు అర్పిస్తున్నాడు. నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభా నువ్వు నాతో ఏం మాట్లాడబోతున్నావో అనే సిద్ధపాటు కలిగి ప్రభు సన్నిధికి నువ్వు రాగలుగుతున్నావా? ఏ పార్టీ నేను ఏ పార్టీ దాన్ని నాయన, ఎందుకు పనికిరాని పెంట కుప్పల్లో ఉన్న నన్ను లేవనెత్తావు కదా నాయన, ఎందుకు లేవనెత్తావో నాయన, దాన్ని నేను గ్రహించుకోగలిగిన శక్తిని దయచేయి నాయన అని ఎప్పుడైనా దేవుని వేడుకున్నావా? సంఘానికి వస్తున్నావు, పడుకుంటున్నావు. సంఘానికి వస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? దిక్కులు చూస్తున్నావు. దేవుని వాక్యం మీద నువ్వు దృష్టిని కేంద్రీకరించట్లేదు. ఈరోజు ప్రతి క్రైస్తవులు వేసుకుంటే నగలు, వేసుకుంటున్న బట్టలు, వేసుకుంటున్న నగలు, చేసుకుంటున్న తిండి మీద పెట్టినంత ఆలోచన విధానము. ఈరోజు ప్రభు దినం కదా, దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, దేవుని అడగాలి కదా, దేవునితో మాట్లాడాలి కదా, ఆయన మాట్లాడితేనే కదా నిశ్చయముగా నేను బ్రతుకుతాను అనే ఆలోచన ఎవ్వరికి లేదండి. ఆదివారం వస్తే ఏం చేసుకుందామా, కమ్మగా ఏం చేసుకుందాం, ఇదే పరిస్థితి. కానీ నా నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఆ కోరికను నేను నెరవేర్చొద్దా అనే ఆలోచన ఎవరికైనా ఉందా? దేవుడు సృష్టిలో 6 దినాలు మనిషి కోసం చేసి 7వ దినమున విశ్రాంతి దినం అన్నాడు. అంటే దట్స్ అ డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ఫర్ us. ఆ 7వ దినమున దేవుడు మన కొరకు చేయబడిన దినం అది. దేని కొరకు? ఆయనలో పరవశించడానికి, ఆయనలో ఆనందించడానికి. ప్రభా గంటనే నేను వాక్యం వింటుంది, కానీ నీ మాట గంట విన్నా అది రోజంతా నన్ను సరిచేసేది నాయన అనే ఆలోచన, ఆశ నీకుందా? ఆలోచించి ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ విధవరాల కొడుకును తీసుకొస్తుంటే ఆ పాడిని తాకగానే జరిగిన అద్భుతమైన విషయం, వాడు దిగ్గుమని లేచి ఏం చేస్తాడో తెలుసా? మాట్లాడసాగుతున్నాడు. ఆయన ఇచ్చే ఆహారం తినకుండా, ఆయనతో మాట్లాడకుండా ఏ విధంగా బతకగలుగుతావు? మరి ఏ విధంగా వీళ్ళు అంటున్నారు, ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుడిని పట్టుకుని మా అన్నం మేము తిందుము, మా వస్త్రములు మేము ధరించుకుందాము, నీ పేరు పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయి అంటున్నాడు. ఆలోచించగలుగుతున్నావా? ఎప్పుడైనా ఆలోచించగలుగుతున్నావా? అందుకు యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనంలో మనం చూడగలిగితే యేసు ప్రభుకి ఎంతో ఇష్టమైన లాజరు గురించి మాట్లాడుతున్నాడు. అక్కచెల్లెలతో మాట్లాడు, మీరు నమ్మితే మీ తమ్ముడు లెగుస్తాడంటే వారు ప్రజెంట్ గురించి మాట్లాడతారు, ఫ్యూచర్ గురించి. అవునాయన ఏదో దినం లెగుస్తాడు. దేవుడు ప్రజెంట్ గురించి ఇప్పుడు గురించి మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళ కళ్ళను విప్పడానికి సమాధి తోటకి వెళ్ళాడు. లాజరు బయటకు రమ్ము అని పలకగా ఆ మాట నరనాడిలోకి వెళ్ళి ఆ లాజరు లేవనెత్తి తీసుకొచ్చింది. బయట నిలబడిన లాజరు నడవలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? కట్లతో కట్టు. అందుకే అంటున్నాడు, ఆ కట్లను విప్పుడి, వానిని పోనివ్వుడి. దేవునికి స్తోత్రం. ఈరోజు సంఘములో అనేక కట్లు ఉన్నాయి,
కులము అనే కట్టు, వర్గము అనే కట్టు, నేను ముందు అనే కట్టు, వాడి పెత్తనం ఏంటనే కట్టు, ఎన్నో కట్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇన్ని కట్లు పెట్టుకుని దేవారా నాయనా అని అంటే వస్తాడా? నీకోసమే నేను ఉన్నాను నాయన అంటే వస్తాడా? ఆలోచించు. యెషయా భక్తుడు 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక స్వరం వింటున్నాడు, ఎవరు నా కొరకు వెళ్తారు? కౌన్ జాయేగా మేరే లియే. అప్పుడు యెషయా భక్తుడు మే జాऊंगा లేకిన్, కాకపోతే అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో నివసిస్తున్నాను. ఐ ఆల్సో ద సేమ్. నువ్వు నన్ను పవిత్రపరచగలిగితే నేను వెళ్తాను. మనకు తెలుసు, వేడిగా కాలుచున్న అగ్నికులం నుంచి తీసుకొచ్చి తన నోటిలో పెట్టగా ఆయన పరిశుద్ధుడైపోయాడు. అందుకే 6వ అధ్యాయములో ఆయన కాల్చబడ్డాడు, మార్చబడ్డాడు, దేవుని పిలుపు లోబడి దేవుని కాడిని మోసాడు. 9వ అధ్యాయానికి వచ్చేప్పటికి ఎలాగనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడినని దేవుని యొక్క పుట్టుక గురించిన ప్రవచనము అక్కడ చెప్పగలిగాడు. సంగమా, ఈరోజు సంఘము కట్ల చేత ఉండకూడదు, కట్లను విడిపించుకునే సంఘముగా, అనేక మందికి విడుదలిచ్చే సంఘముగా, అనేక మందికి మాదిరి చూపించే సంఘముగా, అనేక మందికి మేలులు చేసే సంఘముగా, అనేక మందిని ప్రేమించే సంఘముగా, అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకొచ్చే సంఘముగా ఉండాలనేదే ప్రభు కోరుకుంటుంటే మనమేం చేస్తున్నాం? మన సొంత ఆలోచనలతో సంఘాన్ని నడుపుతున్నాం. జాగ్రత్త. కారు నడుపుతుంటావు, లేదా బండి నడుపుతుంటావు, బండికి సైడ్లు ఏమిస్తారు తెలిసి? ఇండికేటర్స్ ఇస్తారు. అంటే ఏంటి? నువ్వు కుడివైపు మలుగితే కుడి ఇండికేటర్, అలాగే ఎడం వైపు తిరిగితే ఎడమ ఇండికేటర్. నువ్వు దాన్ని ఇవ్వడం బట్టి అర్థం ఏంటి? వెనక వచ్చినోడికి నేను ఇటు తిరుగుతున్నాను అని అర్థం. అవేం లేకుండా ఎట్టబడ్డట్టు తిప్పావనుకో, నీ పరిస్థితి ఏంటో తెలుసా? అంతే, అదో గతే. ఇంకా దాన్ని ఎవడో మార్చలేడు. అందుకే ప్రభు వారు మనకు అవసరం. ఎప్పుడు ఎలాగో ఏంటో నేర్పువాడు ఆయన. అందుకే ఆయన నేర్పే నజరేయుడంట. ఆ నజరేయుడి మాట సంఘముగా నువ్వు వినగలుగుతున్నావా? సంఘముగా నువ్వు చూడగలుగుతున్నావా? ఆలోచించు ఒక్కసారి. దేవుని మాట చాలా స్పష్టంగా మాట్లాడుతూ అంటున్న మాట, మన కట్లను విప్పుడి. ఈరోజు బంధకముల చేత, నువ్వు చర్చకు వస్తున్న బంధకముల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత నువ్వు బంధింపబడి నువ్వు ఎంత చేసినా దానివల్ల ప్రయోజనమే లేదు. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటున్నాడు, 3 దినములు మీకు ఇవ్వబడ్డాయి. ఈ యొక్క ఏమంటున్నాడంటే అక్కడ 3 దినములు మీకు ఇవ్వబడ్డాయి యోర్దానును దాటడానికి అని అంటున్నాడు. ఇప్పుడు ఆ 3 దినములు 3 తరములుగా నేను చెప్తాను. బాల్యదశ, యవన దశ, వృద్ధాప్య దశ. ఈ దశలోనే ఆ యోర్దాను దాటాలి. దాటకపోతే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చిన్నపిల్లడివా, దేవునికి ఉపయోగపడాలి. యవనస్తుడివా, దేవునికి ఉపయోగపడాలా. వృద్ధుడవా, దేవునికి ఉపయోగపడాలా. దేవునికి ఉపయోగపడని ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా అది బుడిదలో పోసిన పనినే. నా ప్రియ దేవుని బిడలారా, ఆలోచించండి. ఈరోజు దేవుని మాటలు సూటిగా నీతో మాట్లాడుతున్నాయి, నాతో మాట్లాడుతూ నా నుండి నీ దగ్గరికి వస్తున్నాయి. నువ్వు ఎలాగున్నావు సంగమా? ఏం తెస్తున్నావు సంఘానికి? సోమరితనాన్ని, నిద్రతనాన్ని, అలసటతనాన్ని సంఘానికి తెస్తున్నావు. కానీ సంఘములో ఉన్న ఉజ్జీవాన్ని నువ్వు పొందుకొని నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ భర్తను, నీ గ్రామాన్ని, నీ ఊరిని ఉజ్జీవింపజేసుకోవాలనే ఆలోచన నీకు లేదా? అందుకే ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుణ్ణి పట్టుకుని, మా అన్నము మేము తిందము, మా వస్త్రములు మేము ధరించుకుందాము, నీ పేరు మాకు పెట్టి మా మీద ఉన్న నిందను తీసివేయము. ఆహారము నువ్వు తినకపోతే, దేవునితో నువ్వు మాట్లాడకపోతే, నువ్వు నేను బ్రతికుండు కూడా వ్యర్థమే. అందుకే నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే
నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. ఎంత అద్భుతం చూడండి. ఆయన మాట్లాడితే ఆ మాటలో నీ దర్శనం ఏంటో నీకు తెలుస్తుంది. నీవు పలికితే నాకు మేలు, నీ దర్శనమే నాకు చాలు. ఈరోజు సంఘముగా ఉన్న నీవు, సంఘాన్ని నడిపిస్తున్న నీవు, సమాజంలో దేవుని బిడ్డగా అని పిలిపించుకుంటున్న నీవు ఎవరి చిత్తమును నెరవేర్చాలి? ఎవరి చిత్తము నెరవేర్చాలి? కేవలము దేవుని చిత్తం, మన చిత్తం కాదు. మన చిత్తాలను మనం నెరవేర్చుకుంటే దేవుని పనిని మనం ఏమాత్రము కూడా చేయలేమండి, ఏమీ చేయలేమండి. ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఆ 7 స్త్రీల వల్లే మన సంఘ స్థితి వద్దు. ఆయనతో మాట్లాడే స్థితి కావాలి, ఆయన మనతో మాట్లాడే స్థితి కావాలి, ఆయన భోజనం కావాలి, ఆయన వస్త్రము కావాలి. ఏదో ఆయన పేరు పెట్టుకుని నిందను ఒకటి తీసేయను ఆయన, మిగతాదంతా సేమ్ టు సేమ్ అనుకున్నావా? అది నీకు ఆయుష్కరమ కాదు, అది నీకు క్షేమకరము కాదు. మీ అందరికీ చేతులెత్తి మనవి చేస్తున్నాను. నిజమైన దేవుని సంఘముగా కట్టబడదాం, నిజమైన దేవుని బిడ్డలుగా నిలబడదాం. దేవుడే నిశ్చయము నీకు నాకు తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రం. ఈరోజు నాయన మరొక్కసారి నీ మాటలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన, ఆ దినము 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకుని, మా అన్నం మేము తిందుము, మా వస్త్రములు మేము ధరించుకుందుము, నీ పేరు మాకు పెట్టి మా మీద నిందమని తీసివేయి అంటున్నారు. ఈ కడవదిన అటువంటి సంఘాలు మాకు వద్దు నాయన. నీ ఆహారము తినే సంఘముగా, నీతో మాట్లాడే సంఘముగా, నీవే నిజముగా మాకు కీర్తిని తెచ్చే సంఘముగా మా సంఘాలు మార్చబడే కృప, సంఘముగా నేను మార్చబడే కృప దయచేయమని. ఎందరైతే ఈ మాటలు విన్నారో గొప్ప మార్పును, గొప్ప ఆశీర్వాదమును బిడ్డలు కలిగింపచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.